కావలిపట్టణం తువల్పెంట సెంటర్ వద్ద నూతనంగా ప్రారంభమవుతున్న ముస్టర్డ్ చికెన్ మటన్ అండ్ చికెన్ స్టోర్ నూతన ప్రారంభోత్సవానికి 24/1/2026 శనివారం ఉదయం 9 గంటలకు మన ప్రీతమ కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేయుచుండగా ఈ శుభ సందర్భంగా వారి ఆగమనానికి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం తెలుపుచున్నాము. ఇట్లు మీ శిష్యుడు షేక్ అల్హర్, కావలి నియోజకవర్గం టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షులు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ధర్మవరం రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీలో బీసీలకు ఎల్లప్పుడూ సముచిత స్థానాన్ని కల్పించడం జరుగుతోందని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షురాలు సంకారపు జయశ్రీ తెలిపారు. ఈ సందర్భంగా వారి స్వగృహంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు బీసీ సంఘం నాయకులు, మహిళలు పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలను తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు తరం నుంచి నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరకు బీసీలకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పాలనలో నడిపిస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా బీసీలలో మహిళలు కూడా ఎంతో సముచిత స్థానం ఇచ్చి గుర్తింపు తేవడం ఒక టీడీపీ పార్టీకి దక్కిందని తెలిపారు. ఆనవాయితీగా బీసీలకు ఇస్తున్న ప్రాధాన్యతను బట్టి రాష్ట్రంలోని బీసీలు కూడా టీడీపీ పార్టీకు మనుగడకు ఎల్లప్పుడూ కృషి చేస్తున్నారని తెలిపారు. బీసీలకు గౌరవం, హక్కును చేర్చుకోవడం నిజంగా సంతోషించదగ్గ విషయమని తెలిపారు. నారా లోకేష్ మరిన్ని పదవులను పొందుతూ భవిష్యత్ తరాలకు కూడా బీసీలకు మంచి స్థానాన్ని ఇవ్వాలని వారు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు, మహిళలు పాల్గొన్నారు. ఆదరిస్తారని అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి మన కీర్తిశేషులైన మన ఎన్టీ రామారావు గారు ముఖ్యంగా ఆ రోజు పార్టీ పెట్టిన ఉద్దేశంలో ఒక ముఖ్య అంశము ఈ బీసీలను సముచితమైన స్థానాలలో కూర్చోబెట్టాలి, వీళ్ళు ముందు వరుసలో తీసుకురావాలనే ఉద్దేశంతోనే అందరినీ బీసీలకు ఆ రోజు టికెట్లు ఇవ్వడము, మహిళలు కూడా టికెట్లు ఇవ్వడము ప్రయోగాత్మకంగా చేశారు. ఆ రోజు నుంచి ఈ ఆనవాయితీ ఇలాగే అనుసరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీల పట్ల చాలా గౌరవభావంతో వాళ్ళని హక్కుని చేర్చుకొని వాళ్ళ కోసం ఎన్నో స్కీములు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అలాగే మన లోకేష్ బాబు గారు కూడా తాతలాగా తండ్రిలాగా ముఖ్యమంత్రి కాబోతున్నారు. ముఖ్యమంత్రిగా అయిన తర్వాత తప్పక మా వాళ్ళని ఈ వెనకబడినతనం నుంచి ముందు వరుసలోకి తీసుకొచ్చేదానికి సహాయ సహకారాలు అందిస్తారని ఈ మీడియా ద్వారా ఇంకొకసారి లోకేష్ బాబు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జన్మదినానికి మాకు ఈ వాగ్దానం ఇవ్వాలని వేడుకుంటున్నామండి. జై లోకేష్ బాబు. జై లోకేష్ బాబు. జై లోకేష్. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.